టీవీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బీకోట మండలం బోయ చిన్నగానేపల్లె పరిసరాలలో ఏనుగులు పంట పొలాలపై స్వైర విహారం చేశాయి. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండవ రోజు ఏఐజీ ఉదయ్ భాస్కర్ రావు సోదాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం మజ్జిరాయుడుపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించే బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాయకనేరి అటవీ ప్రాంతంలోని గోపిధోనికుంట అటవీ నుండి బోయ చిన్నపల్లి గ్రామ సమీపంలోని పంట పొలంలోకి 10 ఏనుగులు ప్రవేశించి పంట పొలాలను తీవ్రంగా నష్టపరిచాయి. అడవిని ఆనుకుని ఉన్న హనుమంత గౌడు, మురళి అనే రైతులకు చెందిన మామిడి చెట్లను విచక్షణారహితంగా విరిచేశాయి. అలాగే అరటి, కొబ్బరి చెట్లను సైతం తొక్కి తిని పడేశాయి. స్వీట్ కార్న్, కాలీఫ్లవర్, బొప్పాయి పండ్లను సైతం తొక్కి ధ్వంసం చేశాయి. సోమవారం సుమారు 10 ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి జొరబడి విచక్షణారహితంగా తోటలను తిని తొక్కి నష్టపరచడంతో రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గత ఏడాది కాలంగా ఏనుగుల బెడద లేదని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న అటవీ సరిహద్దు గ్రామాల రైతులకు కుప్పం రేంజ్ పరిధి నుంచి ఏనుగుల మంద తిరిగి రావడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏనుగుల దాడుల్లో సుమారు 2 లక్షలకు పైగా పంట నష్టం సంభవించినట్లు బాధిత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఏనుగులు పంట పొలాల్లోకి రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇంకంతే ఇట్లా వచ్చినాయా? వీడు ఎవరు? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బీకోట మండలం బోయ చిన్నగానేపల్లి గ్రామం సార్ ఇక్కడ కుప్పం నుంచి కుప్పం బీటు పంద్యాల మడుగు నుంచి ఇన్ని రోజుల ముందుగా కూడా ఏనుగులు అనేవి తక్కువగా ఉన్నది. ఇప్పుడు నిన్న అంటే ఆదివారం రోజున నైటు 10 ఏనుగుల పైగా ఉంటుంది సార్. మాకు మేము తరహాగా చేసుకునే పంట అరటి తోట, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి సార్. మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్. మేము ఇంతకుముందు కుప్పం రేంజు పంద్యాల మడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఇప్పుడు ఎక్కువైంది సార్. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయవించి మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా పరిస్థితిని ఆదుకోవాలని 2 లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు. పంట పొలాలపైన
పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు. ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్. మీరే కూడా ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వం. సార్, చిత్తూరు డిస్టిక్ పల్మనేరు తాలూకా వీకోట మండలం బోయచినాగనపల్లి గ్రామం. ఈ అడవి పక్కలో పొలం మాది. మాడి చెట్లు, అంటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఫార్మ్ కసు సుమారు 1.5 ఎకరా 2 ఎకరాలు ధ్వంసం చేసి వెళ్ళిపోయాయి. ఏనుగులు సుమారు 12-13 ఏనుగులు వచ్చాయి సార్. దీనికోసము ఇక్కడుండే పెద్దలు ప్రభుత్వానికి అందించి దాన్ని తెలియజేసి మాకేమన్నా ఒక మంచి జరగాలని, మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్, మాది బోయచినాగనపల్లి హనుమంత్ గౌడు రైతు. మాది రాత్రి ఏనుగులు వచ్చి సుమారు 10 ఏనుగులు, మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, అంటి చెట్లు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయినాయి. సుమారు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం జరిగింది సార్. రెండవ రోజు రేణుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏఐజీ ఉదయ్ భాస్కర్ రావు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్ అక్కడ ఇక్కడికి వస్తుంది ఆన్లైన్లోనే కొత్త సిస్టంలో వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా డాక్యుమెంట్ ప్రెజెంట్ అవ్వగానే ఇక్కడ వెరిఫై చేస్తారు. కొత్త రిజిస్టర్ గారు ఎప్పుడు రావచ్చు సార్? పర్ఫెక్ట్గా ఒకసారి మొత్తం చూసి ఒకసారి ఎంతవరకు అవసరం చూసేస్తాను. పర్ఫెక్ట్ చేసేస్తాను, గ్యారెంటీగా వేస్తాను. అక్రమంగా ఏదైనా ప్రభుత్వం రిజిస్టర్ ప్రస్తుతానికి అయితే ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. లాస్ట్ ఆఫ్ కొంత ఆడిట్ చేస్తున్నాను. ఈయన అంటే ఈ ఆఫీస్లో జరిగిన ట్రాన్సాక్షన్ అన్నీ కూడా టోటల్గా ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏం జరిగినాయని తీసుకున్నాము. అవన్నీ ప్రొహిబిషన్ ప్రాపర్టీలు వెరిఫికేషన్ చేస్తున్నాము. లాస్ ఆఫ్ రెవెన్యూ, క్లాసిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద, నేచర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద లాస్ ఆఫ్ రెవెన్యూ ఉందా, గవర్నమెంట్ నష్టం జరిగిందా వెరిఫై చేస్తున్నాము. అట్లాంటి ప్రతి డాక్యుమెంట్స్, పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయకుండా పెండింగ్ పెట్టిన ఉన్నాయా, తర్వాత డాక్యుమెంట్స్ పెండింగ్ పెట్టిన తర్వాత స్కాన్ చేయకుండా పెండింగ్ ఉందా, అట్లా ప్రతి సర్వీస్ వెరిఫై చేస్తున్నాము. అది రేపు ఇవి సాయంత్రానికి మొత్తం వస్తుంది. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్లే ఉన్నారు ఇక్కడ కంటిన్యూగా రిజిస్టర్ ఇక నుంచి ఇన్ఛార్జ్లు ఉండరు, పర్మనెంట్ వేస్తాం, ఇమీడియట్ పర్మనెంట్ వేస్తాం. మంత్ నుంచి ఇన్ఛార్జ్లు ఉన్నారు కాబట్టి ఇక నుంచి ఇమీడియట్గా వేసేస్తాం. తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం సాధారణ తనిఖీలా లేదంటే ఇన్ఫర్మేషన్ మీద ఇటీవల మనం పేపర్లో వచ్చినటువంటి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల గురించి పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి కదా, దాని మీద కొన్ని మా జిల్లా రిజిస్టర్ గారు ఇమీడియట్గా వెరిఫై చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయని చెప్పి వెరిఫికేషన్తో టోటల్గా అన్ని ఈ ఆఫీస్ జరిగే కార్యక్రమాలన్నింటి మీద వెరిఫికేషన్ వచ్చారు. ఏమైనా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ అది ఇంకా బయటపడాల్సి ఉంటుంది. ఇంకా అంటే డీప్గా వెళ్తే తెలుస్తాయి. తర్వాత ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎంఆర్ హౌస్కి వెళ్తాం, అక్కడ రెవెన్యూ కార్డు వెరిఫై చేస్తాం.
వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మేనేజ్ చేస్తాం. సార్ ఏ టైంలో నైట్ టైం 8 to 9 10:30 నుంచి 5:30 వరకు 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్. సో 3 గంటల తర్వాత సర్వర్ ఆగిపోద్ది. 3 గంటల వరకు సిస్టంలో బేస్ చేసినటువంటి ఏదైనా ఉంటే పెండింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఆదివారం నాడు హాలిడే రిజిస్ట్రేషన్స్ ప్రొసీజర్గా చట్ట ప్రకారం ఉంది మనకి. ఎక్స్ట్రా ఫీజు కడితే ఆదివారం నాడు కూడా ఫెసిలిటీ ఉంది, అది కూడా చేసుకోవచ్చు. అంటే 3 పైన రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం లేదు, పేపర్ వర్క్ చేసుకోవచ్చు. మరి ఎన్ని రోజులు కొనసాగుతుంది ఇక్కడ? ఇంకా చూస్తాం, అంటే మొత్తం అన్ని అయిపోయేంత వరకు కంప్లీట్ చేయాలి కదా, అప్ టు డేట్ వరకు చూస్తాం. 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. రేపటితో అయిపోద్ది. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ పంచాయతీ ఆఫీస్కి వెళ్తాం, అక్కడ వెరిఫై చేస్తాం, రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేస్తాం, వెరిఫై చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ చేస్తాం. వెరిఫై చేస్తున్నాం, అదే వెరిఫై చేస్తున్నాం, మొత్తం వెరిఫై చేస్తాము, గ్యారెంటీగా యాక్షన్ తీసుకుంటాం. నేను చూసుకుంటాను, నేను ఆఫీస్ ఎట్లా ఉంది, ఇవాళ ఆఫీస్ ఎలా ఉంది, ఇంప్రూవ్మెంట్ అనిపించిందా? అట్మాస్ఫియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పబ్లిక్ ఆఫీస్ అంటే ఎట్లా ఉండాలా? పబ్లిక్ ఆఫీస్ అంటే కంపల్సరీగా పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఫస్ట్ సమాచారం ఉండాలి. అది ఆ సమాచారాన్ని ఫస్ట్ డిస్ప్లేలు పెడుతున్నాము. తర్వాత ఫెసిలిటీస్ లోపల ఇదివరకు ఇక్కడ పోడియంస్ ఉండేవి, తీసేసాను కదా. ఇప్పుడు ప్రజలు అధికారులు ఒకే విధంగా ఉండాలనే సూచన ఇవ్వడం కోసం తీసేశారు. అట్లానే ప్రతి పార్టీకి ప్రతి పబ్లిక్ కూడా ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ వాటర్ కూడా పెడుతున్నాము. లాస్ట్ టైం చెప్పాము, ఇక్కడ నుంచి అవన్నీ ఉంటాయి. పబ్లిక్ ఆఫీసులో ఉండవలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఉండే విధంగా చూసి ఏర్పాటు చేసిన బాధ్యత మాకు. ఓకే, ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి చేయొచ్చు. తర్వాత ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేదంటే మీ అందరినీ, ఇప్పుడు దస్తావేజులు రిజిస్ట్రేషన్ తయారు చేసే విధానాన్ని ఆన్లైన్లో కూడా పెట్టుకొని ఇచ్చాము మనం. వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది ప్రతి ప్లేస్లో కూడా. కాబట్టి వెబ్సైట్ అడ్రస్కి వెళ్ళి దాంట్లో వెరిఫై చేసుకొని తర్వాత అక్కడ సమాచారం అవసరమైతే కావాల్సిన దాని ద్వారా తీసుకోవచ్చు. అక్కడ అందుబాటులో లేకపోతే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆ ఫెసిలిటీస్ పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఫస్ట్ వెబ్సైట్ వెరిఫై చేయాలి ప్రతి వాడు కంపల్సరీగా. వెరిఫై చేస్తే అప్పుడు సమాచారం తెలిసిపోతుంది. ఓకే, తమిళనాడు రాష్ట్రంలో దుర్ఘటన చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా సహచర స్వాములు బయటకు తీశారు. బస్సు పూర్తిగా దగ్ధమయ్యి లగేజీ, బట్టలు, డబ్బు అన్ని అగ్నికి ఆహుతైంది. ఆహారం, తిరుగు ప్రయాణం కోసం స్వాములు నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారు. ఇంకో ఫోన్ మరేట్ చేద్దాం స్వామి. బస్సు మాత్రం ఇస్తాంకే 10 లక్షలు అంత మరలే బస్సు మరి ఇంకేటి సార్ బస్సు మరేట్లే లక్షలు డీజిల్ ట్యాంక్ అందించింది అసలు ఆగలేదు. డీజిల్ కానీ పేలిపోతామే.